సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా కరెంట్ ఆఫీసర్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ట్రైనింగ్లో వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 75,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్గా మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటది కనుక ఆల్రెడీ మనకి జూలై 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక ఆగస్టు 7th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ ట్రైనీ పోస్టులను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 36 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆఫీసర్ ట్రైనీ కో సెక్యూరిటీ విభాగంలో వచ్చేసరికి మనకి 3 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. మనకి ఓపెన్ కేటగిరీలో ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక ఆగస్టు 7, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మనకి E2 గ్రేడ్ కింద పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అపాన్ రెగ్యులరైజేషన్ ద క్యాండిడేట్ విల్ బీ అబ్జర్వ్డ్ యాజ్ ఆఫీసర్ E2 స్కేల్ 50,000 to 1,60,000 అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు రెగ్యులరైజేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి మనకి బేసిక్ పేనే 50,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు ఫీజు రియంబర్స్మెంటు, కంపెనీ లీజ్డ్ అకామిడేషన్తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ బెనిఫిట్స్తో పాటు PF, గ్రాట్యుటీ, పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 75,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి మనకి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది.
సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మనకి ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి మనకి రిలేటెడ్గా 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక వొకాబులరీ, వెర్బల్ కాంప్రహెన్షన్తో పాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డాటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ప్రిటేషన్తో పాటుగా న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్వాలిఫై క్రైటీరియా అనేటువంటిది కూడా ఇవ్వడం అనేది జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 40% ఆఫ్ మార్క్స్ అనేవి రిటన్ ఎగ్జామినేషన్లో అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 30% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక సో మీకు రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి 85%, నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్కి 3%, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనకి 12% ఆఫ్ వెయిటేజ్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి కూడా హైదరాబాద్ లొకేషన్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2 రాష్ట్రాల తెలుగు అభ్యర్థులు కూడా హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక కంపెనీ సెక్రటరీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ బి అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సిఏ కానీ ICAA కానీ CMA పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్లో కనుక చూసుకున్నట్లయితే కనుక రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ కంపెనీ సెక్రటరీ 2024 అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో పాటుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో కిందికి స్క్రోల్ చేసినట్లయితే కనుక క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ లాగిన్ అండ్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక మీకు ఆ ఈమెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మీకు ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్తో పాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. మీకు మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీకు ఈమెయిల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చేటువంటి సెక్యూరిటీ కోడ్ని కూడా మీరు ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీకు వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి మీకు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఆఫీసర్ ట్రైనీ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.